తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క హైదరాబాద్ శివారు ప్రజలు అల్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని గగ్గోలు పెడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు నీటి వ్యాపారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల తాగునీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శివారులోని కొన్ని ప్రాంతాల్లో వారం రోజులకు ఓసారి సరఫరా చేస్తూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 రోజులకు ఒకసారి ట్యాంకర్లతో అందిస్తున్నారు. కాప్రా, జమ్మిగడ్డ, సాయినగర్, ఈసీఐఎల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. ట్యాంకర్ల వద్ద రోజు యుద్ధ వాతావరణం నెలకొంటోందని స్థానికులు వాపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు నీటి వ్యాపారులు అధిక ధరలకు నీటి విక్రయాలు చేపట్టారు. డ్రమ్ము నీళ్లకు 30 రూపాయలు, ట్యాంకర్ 500 నుంచి 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. నీళ్లు ఇబ్బంది అయిపోతున్నాయి. పొద్దున్న లేస్తే నీళ్లు కావాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్లు మాకు ఏర్పాటు చేయండి. గవర్నమెంట్ వాళ్ళు వాటర్ సప్లై చేయరు. మరి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొందామంటేనే ప్రైవేట్ వాళ్ళు ట్యాంకర్ కు 500 రూపాయలు. మరి దీనివల్ల ఆడవాళ్ళకి ఎంత సమస్య ఉందంటే వారానికి ఒక్కసారి కూడా ఇక్కడ స్నానాలు చేసే పరిస్థితి లేదు. పోతే ఎండల పని పోయొచ్చి 40 రూపాయలకు డబ్బా నీరు కొనుక్కొని వాడుకోవాలి. 10 రోజులకు ఒకరు స్నానాలు చేస్తారు లేవాడు. ఇక్కడ అట్లా అయిపోయింది. ఏ రేఖ ఊహలు పట్టించుకోరు. వస్తారు వీక్తారు అక్కడనే. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంతే. ఇక అందుకే ప్రైవేట్ ట్యాంకర్ అనుకొని డ్రమ్ముకు 35 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుంటారు. వాళ్ళు 40 కూడా ఇసుకుంటారు. అంత పరిశ్రమ ఉంది. నల్లాలు వస్తలేవు. మొత్తం బోర్లు ఎండిపోయినాయి. వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఎవరు చేయట్లేదు. అధికారులు ఏమన్నా అవుతుంది అంటారు, చేస్తూ ఉంటారు. బోరేశ్వరి కింద పైప్ లైన్ ఇస్తూ ఉంటారు. ఇంతవరకు ఇవ్వట్లేదు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రైవేట్ ట్యాంకర్ వ్యాపారులు అధిక ధరలకు నీటిని అమ్ముకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యంత్రాంగం చొరవ చూపితే సమస్యకు పరిష్కారం దొరక్కపోదని సూచిస్తున్నారు.